హిందువులను కానీ క్రిస్టియన్ కానీ వేరే ఇతర మతస్థులను మీరు మత మార్పిడి చేయడం కానీ లేదు ప్రలోభపు కానీ ఏమన్నా పెట్టారా? మద్రసాలలో మీరు ఏం బోధిస్తారు? ఒకటి. మసీదులలో ఏం బోధిస్తారు? దేవుడికి పేరుందా? ఉందండి. దేవుడికి పేరుందా? ఉందండి. ఖురాన్లో దేవుడికి పేరుంది. ఉంది. దేవుడికి ఏమని పేరుంది? లా ఇలాహ ఇల్లా అనా, నేనే దేవుణ్ణి, నా తప్ప ఏ దేవుడు లేడు, నేను అల్లాని అని చెప్పి ఉన్నారు. అల్లా ఎవరితో చెప్పాడు అట్లా కన్వర్జేషన్? మోజెస్తో చెప్పాడు. మోజెస్తో నా పేరు అల్లా అని లేదు అక్కడ. నా పేరు అల్లానే ఉన్నాడు. పేరు అనే ప్రస్తావన లేదు. పేరు అనే నేనే అల్లాను అని అంటే ఆరాధనకి నేను ఒక్కడనే యోగ్యుణ్ణి అనే అర్థం వస్తుంది. అది తర్వాత చెప్పారు కదా, నా తప్ప ఏ ఆరాధ్యుడు లేడని చెప్పారు కదా, అల్లా అని చెప్పి మళ్ళీ చెప్పారు. ముస్లిం సోదరుల మీద ఉన్నటువంటి మచ్చ ఏదైనా ఉంది అని అంటే, చెల్లిని రాఖీ కట్టి నేనే నీకు శ్రీరామ రక్ష, నేను రాముళ్లాగా నువ్వు నాకు చెల్లెలాగా, అట్లాంటి చెల్లెని ఇస్లాం సోదరులలో చాలా మంది ముస్లిం సోదరులు బాబాయ్ కూతుర్నే పెళ్లి చేసుకుంటా ఉంటే కొంత అసహ్య భావం కలిగే విధంగా ఉంది సమాజంలో. మీకు తెలుసు, నాకు తెలుసు. మనిషి చూడవలసింది ఏమిటంటే దైవం ఏం ఆదేశిస్తున్నాడు, దాని వెనుక ఉన్నటువంటి బేస్ ఇదనమాట. దైవ ఆదేశం కాబట్టి చేస్తుంటారు. నేను 3 సార్లు అడుగుతాను ఇదే ప్రశ్న. హోలీ ఖురాన్లో ఒక్క వర్డ్ చేంజ్ అవ్వలేదు. అవ్వలేదు. మార్పిడి జరుగుతున్నప్పుడు, ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు కూడా. ట్రాన్స్లేషన్ అంటే ఇంకా ట్రాన్స్లేషన్ చేసే ఇప్పుడు 2000 వర్షన్స్ ఉన్నాయి బైబుల్. తౌరాత్లో గనక అల్లా పేరు అల్లా అని ఉంటే నిజంగా మీరు ఏది చెప్తారు? తౌరాత్లో అల్లా అనే ప్రస్తావన లేదండి. అవునండి. ఒక్క నిమిషం. ఏ ఆలింలనైనా మీరు ఫోన్ చేయండి, నేను కూర్చుంటా. తౌరాత్లో గనక వినండి నిజంగా ఒరిజినల్ తౌరాత్ మీరు నాకు చూపించండి ఒకసారి. ఒరిజినల్ తౌరాత్ కాదు, ఒరిజినల్ ఖురాన్ కూడా మీరు చూపించలేరు. ఎందుకు చూపించలేము? ఎవరు రాశారు? ఏంది? ఇప్పుడు బైబుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. బైబుల్ యేసువారు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిందా 120 ఇయర్స్ తర్వాత రాశారని కొంతమంది చెప్తారు. వినండి, విశ్వసించాల్సిందే ఖురాన్ ప్రకారంగా. దాన్ని మీరు ఏ రకంగా కూడా తిరస్కరించడానికి లేదు. ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఖురాన్ ఇది మార్పు చేర్పులు ఎవరు ఒరిజినల్ టెక్స్ట్ మొహమ్మద్ ప్రవక్త గారు ఖురాన్ ఎవరి దగ్గర లేదు సార్. ఉంది అండి. ఎందుకు లేదు? ప్రపంచంలో ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుందో చెప్పండి, మనం ఇద్దరం వెళ్దాం. ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుందో అంటున్నా నేను. మొహమ్మద్ ప్రవక్త గారికి అస్సలు చదువు రాదు. నా ప్రశ్న అది కాదు సార్. ఆయనకు చదువు వచ్చా రాదన్నప్పుడు ఆ సమాధానం చెప్పండి. ఒరిజినల్ ఖురాన్ ఎక్కడుంది అంటున్నా నేను మిమ్మల్ని. ఇదే అండి ఒరిజినల్. ఈ ఒక్క చుక్క కూడా డిఫరెన్సెస్ లేని ఖురాన్ ఇదే. ఇప్పుడు నా దగ్గర ఒక ఖురాన్ ఉంది, నాతో మీరు ఛాలెంజ్ స్వీకరించాలి. ఇది అందులో ఉన్న వర్స్ ఇందులో ఉన్న వర్స్ సేమ్ మ్యాచ్ చేసి చూపించగలరు. ఇవి 2 తెలుగే. ట్రాన్స్లేషన్ అండి అది. అరబీలో డిఫరెన్స్ చూపించండి మీరు. ఇది 2 తెలుగు ఎందుకు ఇన్ని రకాలుగా మార్చబడ్డది? ఇదేమన్నా డ్రామానా? ఇది దైవ గ్రంథం అన్నప్పుడు ఇన్ని రకాల ట్రాన్స్లేషన్ చేయండి. మీ ఇష్టం, మీరు రాస్తారు. ఇంకో ఆలిం వస్తాడు, ఆయన ఇష్టం అనేటువంటి గ్రంథం రాస్తాడు. వినండి, ఇది అంతా డ్రామా కదా. ట్రాన్స్లేట్ మీరు ఒరిజినల్గా ఒప్పుకోవాలా. ఇస్లాంలో జరిగినటువంటి కొన్ని అనేకమైన విద్వాంసాలు, తప్పులు, బాధలు రాసినటువంటి వాళ్ళ తప్పు, మీ తప్పేం కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడే అన్నప్పుడు దేవుడేదో మీ ఆస్తి, మీ సొత్తు అని మీరు భావించక్కర్లేదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కళ్ళ మీద ఉన్నది నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరేమి ఏ రకంగా మిమ్మల్ని స్వీకరించాలి? మీరు 2 తెలుగు ఖురాన్లు ఉన్నాయి. చెప్పండి అండి, ఎందుకు ఊరికే వినండి. మరి అప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ 2 ఖురాన్లు ఉన్నాయి, 2 తెలుగే. ట్రాన్స్లేషన్ లో డిఫరెన్స్ ఉంటుందండి. మరి ఇప్పుడు మీరేమన్నారు ఇందాక, ఒక్క వాక్యం కూడా పొల్లు పోకుండా అరబీలో అని అన్నారు. అరబీలో అది అరబిక్ లో మీకు తెలియరాదు, మీకు అరబికే రాదు, మీరు ఎలా చదువుతారు? అరబీలో అండి. అరబీలో మీరు ఎలా చదువుతారు అంటున్నా. తబ్లీగీ జమాత్ గురించి చాలా మంది హిందువులకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు కావచ్చు చెప్పాలంటే ఏ ఉద్దేశం మీద ఆయన స్థాపించాడు తబ్లీగీ జమాత్? రాంగ్ వేలో పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, అమ్మ యొక్క స్థానము నాన్న కన్నా 3 రెట్లు ఎక్కువ. కూతుర్ల గురించి ఏమేమి చెప్పారు తెలుసా ప్రవక్త గారు? ఒక రోజు వచ్చి చెప్పారు ప్రవక్త గారు, ఎవరికైతే దేవుడు 4 కూతుర్లను ఇస్తాడో వాడు 3 పనులు చేయాలా, అది చేస్తే నేను వాడు ఇట్లా స్వర్గంలో వెళ్తాము. ఇట్లా 2 ఉంగ్లియోంకే బీచ్ మే, అంటే ఈ 2 ఏళ్ల మధ్య ఏమి లేదు, నేను వెళ్ళే స్వర్గం అంటే ప్రవక్తల స్వర్గం అనేది చాలా గొప్ప స్వర్గం. అది నేను వాడు వెళ్తాము, కానీ వాడు ఈ 3 పనులు చేయాలా. ఎవరికైతే 4 కూతుర్లు ఉంటారో, ఫస్ట్ పని అమ్మాయిల్ని బోజ్ అనుకోవద్దు,
భారం అనుకోవద్దు, అమ్మాయిల్ని భారం అనుకోవద్దు ప్రవక్త గారు చెప్పారు. ఓకే. సెకండ్, కొడుకుల మీద ప్రిఫరెన్స్ ఇవ్వద్దు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కొడుకు ఏమో పైన నిద్రపోతున్నాడు, కూతురు కింద, నువ్వు వాడికేమో నువ్వు మంచిగా ఇస్తున్నావు భోజనం, పాపకేమో ఏది మిగిలిందో అది ఇస్తున్నావు, ఇది నువ్వు చేసేది, ఇది ఇట్లా చేయకూడదు. మూడో పని, మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయి. డబ్బున్నోడు కాదు, డబ్బున్నోడు చేస్తే వాడు డబ్బు కోసం ఆశపడి చిత్రహింసలు పెడతాడు. వాడి అఖ్లాహ్ అంటే వాడి గుణాలు బాగుండాలా, అలాంటి వ్యక్తిని నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు నేను స్వర్గంలో ఇట్లా వెళ్తాం. ఇమ్మీడియట్గా ఒక వ్యక్తి లేసాడు, ప్రవక్త గారు నాకు 3 ఉన్నారు, సరే నీకు కూడా నేను పర్మిషన్ ఇస్తున్నా, నువ్వు నీ కూతుర్ని నువ్వు భారం అనుకోవద్దు. Yüreklerin enaha Allahu Allah